రామారావు గారే. ఇది పక్కన పెడితే ఒక పొలిటీషియన్గా ఆయన అసలు ఒక ఫస్ట్ టైం ఒక సినిమా యాక్టర్ ఒక సీఎం అవ్వచ్చుని ప్రూవ్ చేసింది ఆయన. విదిన్ నో టైం 8 monthsలో ఆయన తలుచుకొని కష్టపడి తిరిగి ఆయన ఇమేజ్ హెల్ప్ అయింది, టైం కూడా హెల్ప్ అయింది. అయ్యాడు. దాని తర్వాతనే అంటే అంతకుముందు ఎంజిఆర్ అక్కడ సీఎం, ఫస్ట్ ఈ హీరో బికమింగ్ సీఎం ఎవరంటే ఎంజిఆర్ గారు, నెక్స్ట్ ఎవరంటే ఈయన. దాని తర్వాత ఇంకా జయలలిత గారు అంటే హీరోయిన్గా. పొలిటీషియన్ అవడం వేరే, సీఎం అవడం వేరే. సో సీఎం తెలుగులో కూడా అవ్వచ్చు అని చెప్పి అవతల వాళ్ళు ఆయన అండర్ ఎస్టిమేట్ చేస్తే ఆయన దాన్ని ప్రూవ్ చేసి ఆయన. ఇప్పుడు బాలయ్య బాబుతో ఎలా ఉండేదండి ఎక్స్పీరియన్స్, మీరు చేశారు కాబట్టి? చేశాను సార్. బాలయ్య బాబు ఈజ్ అ వెరీ వెరీ నైస్ పర్సన్. ఆయన స్పెట్టికి వస్తే అందరితో బాగా జోకులు వేస్తుంటాడు. ఒక స్పీడ్ స్టార్ట్ అవుతుంది, అప్పుడు దాకా ఒక రకంగా ఉంటుంది. ఆయన వచ్చిన వెంటనే అందరికంటే కొంచెం భయం కూడా ఉంటుంది. అందరికీ స్పీడ్ స్టార్ట్ అవుతుంది, షూటింగ్ స్పీడ్ స్టార్ట్ అవుతుంది. తర్వాత ఆయన ఇన్వాల్వ్మెంట్ ఒక ఆర్టిస్టులు కూడా ఆయన కొంచెం డిస్కస్ కూడా చేస్తారు, ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి. ఐ ఎంజాయిడ్ వర్కింగ్, ఆయనతో వర్క్ చేయడం. మళ్ళీ ఒక దీంట్లో ఏమో అంటే కలవో బట్ ఫాదర్, ఇంకో దాంట్లో ఏమో బ్రదర్స్, అట్లా చేశాను. మంచి క్యారెక్టర్ వస్తే తప్పకుండా ఆయనతో చేయాలి. ఇక్కడ కూడా నేను పొలిటికల్గా బాలకృష్ణ గారిని ఇక్కడ నేను కొన్ని విషయాలు నేను ఖచ్చితంగా చెప్పాలి. ఆయన కూడా ఒక లెజెండ్ అని చెప్పడానికి కూడా ఎందుకు నేను ఒప్పుకుంటానంటే, ఒక యాక్టర్, ఒక పెద్ద క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి డైరెక్టర్, నేను ఒక రాజకీయ నాయకుడు, ఇది 3 చేయడం చాలా కష్టం. ప్లస్ ఫ్యామిలీ మ్యాన్, ఇది ఆయన దగ్గర చాలామంది నేర్చుకోవాలి. ఒక మనిషి 24 hours ఉంది, ఆ 24 hours ఆయన యాక్టింగ్ చూసుకుంటున్నారు, ఆయన ఫ్యామిలీని చూసుకుంటున్నారు. ఇటు వచ్చి ఒక హాస్పిటల్ మెయింటెనెన్స్ అంటే చాలా ఎమ్మెల్యేగా అటు పక్కన వెళ్ళాలి, అవన్నీ చేయాలి, చాలా కష్టం. నెక్స్ట్ ఎమ్మెల్యేగా అక్కడ ఎవరిని డిసప్పాయింట్ చేయకూడదు, అక్కడ అందరినీ చూసుకోవాలి. ప్లస్ ఆయన పర్సనల్ హోస్ట్గా అన్స్టాపబుల్, అది ఒకటి ఉంది. సో ఇంత చేస్తున్నారు అన్నప్పుడు ఒక ఇన్స్పిరేషన్ ఏంటంటే కష్టపడాలి, మనం అన్నింటిలో ఇన్వాల్వ్ అవ్వాలి, డెడికేషన్ ఉండాలి, చేయవచ్చు అనేది ఆయన ఒక శాంపుల్. చాలా మంది అంటారు ఒక ప్రొఫెషన్ పెట్టుకుని అబ్బాబా నేను చేయలేనబ్బా, నాకు టైర్డ్ అయిపోయింది, అబ్బాబా నా వల్ల కాదంటారు. మీరు ఒకటి చేస్తున్నారు, ఒక మనిషి అవి చూసి నేర్చుకోండి. ఆయన దగ్గర మరి ఆయన చేసే అలాంటి పాత్రలు వస్తున్నాయి ఆయనకి అక్కడ తర్వాత నుంచి వచ్చే పాత్రలు కూడా ట్రెండ్ సార్. ఏమైందంటే ఆయన మెయిన్ నా ఫీలింగ్ ఏంటంటే ఆయన రెగ్యులర్ గెటప్ నుంచి ఇంకో గెటప్ పెట్టారండి. జనరల్గా జనాలు కూడా అదే చూసి బోర్ కొడుతుంది. ఎప్పుడైతే ఇంకో గెటప్ ఒకటి అంటే మెయిన్ గెటప్ ఉంటుంది, దాంతోపాటు ఎప్పుడైతే ఇంకొక ఇంట్రెస్టింగ్ గెటప్ మనం చూపిస్తామో జనాలకు ఒక ఇంట్రెస్ట్ వస్తుంది. ఆ క్యారెక్టర్ ఇన్వాల్వ్మెంట్ చెప్పక్కర్లా, ఆయన దాంట్లో నెక్స్ట్ మెయిన్ ఆయన డైలాగ్స్, అది ఆయనకి, ఆయన డైలాగులు ఇంక వేరే ఎవరు నాన్నగారి నుంచి వచ్చినట్టు ఉంది. ఆయన స్టైల్ వేరే, ఆ వే ఆఫ్ డెలివరీ అది అందరూ చెప్పలేరు, అది ఆయనకే అది పరిమితం ఆయన. సో ఇవన్నీ క్వాలిటీస్ ఆయనకి యాడ్ అవ్వడం ఆ సినిమాలకి ఏంటంటే ఒక ఇది వస్తుంది. ప్రతి ఒక్కరు ఈరోజు బాలయ్య బాబు సినిమా ఆయన ఫ్యాన్స్ కాదండి, మిగిలిన హీరో ఫ్యాన్స్ కూడా చూస్తున్నారు. ఎందుకంటే అంత వాళ్ళకి ఒక ఇంట్రెస్ట్ ఉంది. ఆయన వే ఆఫ్ మెయిన్ మిగతా వాళ్ళు చూసేది మెయిన్ డైలాగ్ డెలివరీస్. అంటే రైటర్ కూడా బాగా రాస్తున్నారు, రైమింగ్గా రాస్తారు రైటర్. సో అట్లా అది ప్లస్ క్యారెక్టర్ ప్లస్ పొలిటికల్ ఆయన ఫ్యాన్స్ ఉన్నారు, అది చూస్తున్నారు. సో అది అంటే ఆయన. బట్ ఫాదర్ నాన్నగారు అంటే ఆయనది వేరే, అంటే ఆ ఏజ్కి తగ్గ ఆయన ఇవి చేసింది వేరే. ఆ దేవుడు పాత్రలు, హిస్టారికల్ ఇవి ఆ టైంలో అది ఆయనకి బాగా ప్లస్ అయింది అనమాట. సో రామారావు గ్రేట్ మ్యాన్, బిగ్ ఫ్యామిలీ, ఫస్ట్ టైం తెలుగులో ఏంటంటే ఒక యాక్టర్ కూడా పొలిటీషియన్ అవ్వచ్చు, సీఎం అవ్వచ్చు. అది అబ్బా ఫెయిలియర్ అంతా వేరే, అది నార్మలే లైఫ్లో, బట్ అవ్వచ్చు. అప్పుడు దాకా ఏంటంటే కానీ ఆ తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరైనా కాలేకపోతున్నారు కదండి. ఇప్పుడు కమల్ హాసన్ గారు పార్టీ పెట్టి అంత చేసిన తర్వాత వెనక్కి వెళ్ళిపోయారు. అంటే ఆ జనరేషన్ వరకే పరిమితమా? అది టైం మళ్ళీ టైంకి వస్తున్నాను కదా. ఇక్కడ అదృష్టం ఎవరు జాతకంలో అది రాసి ఉందో అది జరుగుతుంది సార్. ఎంతవరకు జరగాలో అంతవరకే జరుగుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఎలక్షన్ ముందు ఏ జ్యోతిషుడు వచ్చి ఆయన డిప్యూటీ సీఎం అవుతారని చెప్పలేదు. చాలామంది ఆయన ఓడిపోతాడని చెప్పారు. కానీ ఈరోజు ఆయన డిప్యూటీ సీఎం అదృష్టం. అది ఎన్ని రోజులు ఉంటుంది మనకు తెలియదు. లాంగ్ లైఫ్ ఉంటుందా, మిడిల్ ఆగి మళ్ళీ స్టార్ట్ అవుతుందా అని తెలియదు. ఆయన ఎక్స్పెక్ట్ చేయాల. ఎక్కడ ఎవరైనా ఆయన మీటింగ్లో చెప్పాడా, లేకపోతే ఎవరైనా చెప్పారా, చెప్పలే. సో అన్నిటికీ మెయిన్ టైం సార్. నేను నమ్మేది ఒకటే, అది టైం సార్. ఆ టైము మనిషిని మొత్తం చేంజ్ చేస్తుంది.